హలో ఫ్రెండ్స్, ఈరోజు జొన్న రొట్టె ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. జొన్న రొట్టె చేయాలి అంటే ఫస్ట్ మనం గ్యాస్ పైన వేడి నీళ్ళు వేడి చేసుకోవాలి. ఆ వేడి నీళ్ళు వేడి అయ్యేంత వరకు మనము పిండిని మిల్లులో ఆడిస్తాం కదా, ఆ పిండిని తీసుకొచ్చి మనం పిండి జల్లెడలో ఆడించుకొని ఏమన్నా ఉన్న చెత్త డస్ట్ లాంటివి ఏమన్నా పోతుందండి. అందుకే మనం పిండిని ఆడించుకోవాలి. ఆ తర్వాత వేడి నీళ్ళు వేడయ్యాక కొన్ని నీళ్లు పోస్తూ మనం చపాతీ పిండిలా జొన్న రొట్టెను చేసుకోవాలి. నాకు జొన్న రొట్టె ఫస్ట్లో రాదండి. నేను చాలా ట్రై చేసి చేతితో కొట్టడం రాదు, కానీ చపాతీ కర్రతో మాత్రం చాలా ఈజీగా చేస్తాను. చాలా హెల్త్కి మంచిది కూడా జొన్న రొట్టె. ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చాక ఇలా మనం చపాతీ పీట టైల్స్ లాంటివి ఉంటుంది కదా స్మూత్గా, ఆ రాయి పైన చపాతీ పిండితో తీసుకొని ఒక ముద్దగా తీసుకొని దాన్ని కొంచెం రౌండ్గా చుట్టుకోవాలి. చేతుల పైన చుట్టుకొని ఎక్కువ పొడిపిండి వేసుకోవాలి, లేదంటే మళ్ళీ చపాతీ కర్రకు అంటుకుంటూ ఉంటుంది. ఆ పొడిపిండి వేసుకొని చపాతీ కర్రతో మనం చపాతీలు ఎలా పాముతూ ఉంటామో అలానే పాముతూ ఉండాలి, తిప్పుతూ ఉండాలి. లేదంటే దానికి అంటుకుంటూ ఉంది, స్టిక్ అయిపోతుంది. కాబట్టి మనం దాన్ని తిప్పుకుంటూ మెల్లిమెల్లిగా చపాతీ కర్రతో చపాతీలాగా ఎంత సన్నగా కావాలి అంటే అంత పెద్దగా సన్నగా రోల్ చేస్తూ ఉండాలి. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇప్పుడు చపాతీ కర్రను చూసారు కదండి ఎలా చేశానో. నేను చేత్తో ఎలా చేస్తామో యాజ్ టీజ్ అలానే చపాతీ కర్రతో కూడా అలానే వస్తుంది ఫ్రెండ్స్. చూడండి, చాలా సన్నగా ఎక్కడ కూడా కట్ అవ్వకుండా చాలా నీట్గా చపాతీ వచ్చింది. ఇప్పుడు మనం చపాతీ కాల్చుకోవాలి కదా, దానికి మనం పెనం పైన గ్యాస్ పైన పెనం పెట్టాలి. ఆ పెనం చాలా హీట్ అవ్వాలి, లైట్గా వేడవకుండా చాలా వేడిగా ఉంటుంది. చపాతీ బాగా కాలుతుంది. చూసారా పొగలు ఎలా వస్తుందో. ఇప్పుడు మనం చేసుకున్న చపాతీని స్లోగా తీసి చపాతీ పెంక పైన వేసుకోవాలి. స్లోగా చపాతీ పెంకపై వేసుకొని స్లోగా తీయాలి. ఇప్పుడు ఇలా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. చపాతీ పెంక వేడవుతుంది, చాలా వేడిగా ఉండాలి. వేడి అవ్వకపోతే ఏమవుతుంది అంటే మనం వేసాక చపాతీ దానికి అంటుకొని అలానే ఉంటుంది. స్లోగా తీసుకొని చపాతీ కర్రని అలా మన పైన పిండి ఎక్కువగా చల్లుతూ ఉంటాం, కింద సైడు ఆ పిండి ఉంటుంది. ఆ పిండి కొంచెం చేత్తో ఇలా అనేస్తే ఆ పిండి మినగలు, లేదా క్లాత్తో అయినా అనొచ్చు. మనం దానిపైన కొంచెం వాటర్ చల్లుకోవాలి పై సైడు. కింద సైడ్ కాలుతుంది కదా, కాలినప్పుడు మనం అట్ల కర్ర ఉంటుంది కదా, అట్ల కర్రతో దాన్ని ఇంకో సైడ్ తిప్పుకోవాలి. ఇంకో సైడ్ చూడండి ఎలా పొంగుతూ ఉంటుందో. చపాతీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది టేస్ట్ కూడా. అలా మంచిగా రెండు వైపులా ఎర్రగా వచ్చేంత వరకు కాల్చుకోవాలి. అలా కాల్చుకున్న చపాతీని మనం ఒక బాక్స్లో పెట్టుకోవాలి. ఒక బాక్స్లో పెట్టుకొని అలా 4 చపాతీలు చేశాక ఎంత మెత్తగా ఉంటాయి చూడండి. చపాతీ గోధుమ పిండితో చపాతీ చేసుకుంటే ఎలా ఉంటుందో జొన్న పిండితో చేసుకున్నా కూడా అలానే స్మూత్గా ఉంటుంది. కానీ వేడిగా తింటేనే మెత్తగా ఉంటుందండి. కొంచెం చల్లారాక తింటే గట్టిగా ఉంటుంది. చూడండి ఎంత బాగా కాల్చాయి. మన హెల్త్కి కూడా ఎక్కువ షుగర్ పేషెంట్స్ కూడా మనం జొన్న రొట్టెని తింటూ ఉంటాం. థ్యాంక్ యూ.